కిల్లర్ జనల్లో ప్రతి భాషలోనూ సినిమాలు తెరకెక్కుతున్నాయి. రకరకాల స్టోరీలతో ఈ సినిమాలు సీట్ ఎడ్జ్ థ్రిల్తో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. క్లైమాక్స్ వరకు ఊహించిన ట్విస్టులు, ఇన్వెస్టిగేషన్లతో హీట్ పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో జయం రవి, నయనతార కాంబినేషన్ లో ఒక మూవీ బాక్సెస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోయినా ఓటీటీలో బాగానే నడిచింది. ఈ చిత్రం ఒక సైకోపాత్ సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి పోలీస్ అధికారి చేసే పోరాటం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా పేరేమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది, స్టోరీ ఏమిటి అనే వివరాలకు వెళ్లే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ. అర్జున్ అనే డీసీపీ నేరస్తులకు సింహ స్వప్నం. చట్టాన్ని అతిక్రమించే నేరస్తులను తన దైవ పద్ధతులలో శిక్షించే ఒక డైనమిక్ పోలీస్ అధికారి. అతని స్నేహితుడు అండ్రూ కూడా పోలీస్ అధికారే. ఈ సమయంలో బ్రహ్మ సైకోపాత్ సీరియల్ కిల్లర్ యువతులను కిరాతకంగా చంపుతూ నగరంలో భయాందోళన సృష్టిస్తాడు. శవాల మధ్య ఒక స్మైలీ సంతకం వదిలి వెళ్తుంటాడు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ అర్జున్ తన ప్రియురాలు ప్రియా సాయంతో బ్రహ్మను పట్టుకుంటాడు. కానీ ఒక సిచ్యువేషన్ లో బ్రహ్మ ఆండ్రాను చంపేస్తాడు. దీనికి బాధ్యత వహిస్తూ పోలీస్ ఉద్యోగాన్ని అర్జున్ వదిలేస్తాడు. ఆ తర్వాత ఆండ్రూ కుటుంబాన్ని చూసుకుంటూ తన బాధను పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే బ్రహ్మ జైలు నుండి తప్పించుకొని మళ్లీ హత్యలు చేయడం ప్రారంభిస్తాడు. దీంతో నగరంలో భయం మరింత పెరుగుతుంది. అర్జున్ తిరిగి బ్రహ్మను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతని జీవితం, ప్రియతో సంబంధం ప్రమాదంలో పడతాయి. బ్రహ్మ ఆడే మైండ్ గేమ్ లో అర్జున్ తీవ్రంగా ఇబ్బంది పడతాడు. కథలో ఒక ముఖ్యమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. బ్రహ్మ ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడనేది బయటపడుతుంది. చివరిలో అర్జున్ బ్రహ్మ మధ్య జరిగే యాక్షన్ సన్నివేశాలు కథను ఉత్కంఠభరితంగా సాగిస్తాయి. బ్రహ్మ ఎందుకు మహిళను చంపుతున్నాడు, అర్జున్ అతన్ని పట్టుకుంటాడా అనే విషయాలను సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి. ఈ మూవీ పేరు వచ్చేసి గాడ్. 2023 అక్టోబర్ 6న తెలుగులో విడుదలైన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లో అందుబాటులో ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ తో మీ ముందుకు రావాలనుకుంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ. ఇలాంటి బెస్ట్ హారర్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లో KBR మూవీ రివ్యూ అని కొట్టండి. అలా చాలా మూవీస్ ఉంటాయి, చూడండి, బాగుంటాయి.